కాలాల్లో మార్పులు. ఇండస్ట్రియలైజేషన్, పార్టీ కల్చర్ వల్ల మనుషులు ఎక్కువసేపు లేచుంటున్నారు. అలా ఉండేసరికి వారికి మాటి మాటికి కలుగుతున్న హంగర్ ప్యాంగ్స్‌ని తీర్చడానికి గాను మీల్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడైతే మనం రోజులో 4, 5 మీల్స్ అన్నా తింటున్నాం. కానీ ఒకప్పుడు 2 మీల్స్ ఉండేవట. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్. క్లాసిక్ బ్రిటిష్ నావెల్స్ చదివిన కొత్తల్లో మీల్స్ గురించి డిస్క్రిప్షన్స్ కొంత వింతగా అనిపించేవి. ఉదాహరణ కోసం నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది 'జేన్ ఎయిర్' నావెల్. అందులోని మొదటి పారా "దేర్ వాస్ నో పాసిబిలిటీ ఆఫ్ టేకింగ్ అ వాక్ దట్ డే. We had been wandering, indeed, in the leafless shrubbery an hour in the morning. But since dinner, Mrs. Reed, when there was no company, dined early. The cold winter winds had brought with it clouds so somber and a rain so penetrating that further outdoor exercise was now out of the question." అక్కడ డిన్నర్ అను పదం వినగానే ఆకాశమంతా చిమ్మ చీకటి, మధ్యలో చంద్రుడు, అక్కడక్కడ చుక్కలు. ఇదే ఊహించుకున్నా. కానీ లాస్ట్ లైన్‌లో ఔట్‌డోర్ ఎక్సర్‌సైజ్ వాస్ నౌ ఔట్ ఆఫ్ ద క్వెషన్ అనుంది. అప్పట్లో ఎలక్ట్రిసిటీ కూడా లేదు. మరి ఆ సమయంలో ఎక్సర్‌సైజెస్ ఏంటి? అన్న కన్‌ఫ్యూజన్ ఫార్మ్ అయింది నా మైండ్‌లో. ఆ నెక్స్ట్ పారా చూడండి. I was glad of it. I never like long walks, especially on chilly afternoons. డిన్నర్, ఆఫ్టర్‌నూన్. ఆ చిత్రాలు మ్యాచే కావట్లేదు. సో, నేను రిసర్చ్ మోడ్‌లోకి వెళ్ళిపోయా. తెలుసుకుందేంటంటే, జార్జియన్ అండ్ రీజెన్సీ ఎరాస్‌లో రోజులోని ముఖ్యమైన మీల్ ఏదైతే ఉండేదో దాన్ని డిన్నర్ అనేవారు. జనాలు పనులు పూర్తి చేసుకొని వచ్చి డిన్నర్‌ని మధ్యాహ్నం పూట అరౌండ్ 11:00 అలా తినేవారు. కానీ శతాబ్దం గడిచిన కొద్దీ అది మధ్యాహ్నం నుండి సాయంత్రానికి మారింది. సంపన్న కుటుంబాల్లో అయితే దాన్ని ఇంకా ముందుకు పుష్ చేసి రాత్రికి తినడం మొదలెట్టారు. ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే అందరి ఇళ్లల్లో నార్మల్ ఫెనామినన్ అయ్యిందో, అప్పుడు మామూలు జనాలు కూడా రాత్రి పూట డిన్నర్ చేయడం అలవాటు చేసుకున్నారు. అలా మనం ఇప్పుడు తింటున్న డిన్నర్ అనేది వచ్చింది. మనం పైన మాట్లాడుకున్నాం కదా! జార్జియన్ పీరియడ్‌కి అరౌండ్‌లోనే జరుగుతుంది. అందుకే రచయిత్రి మధ్యాహ్నం పూట డిన్నర్ అని రాశారు. ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు. కానీ వీటి వల్ల ఒక టైమ్ పీరియడ్‌లోని మనుషుల జీవన శైలి, పనులు, పద్ధతులు ఇవి అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి. మరి మీకిది చిన్న ట్రివియల్ విషయంలా అనిపించిందా? లేకపోతే ఒక జమానాని అర్థం చేసుకోవడం గాను ఇన్ఫర్మేషన్‌లా అనిపించిందా? కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని మాటలు మూటగట్టి మీ ముందుకు మళ్ళీ వస్తా. అప్పటిదాకా ఉంటా మరి.